ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరి తలల నుంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, కృపామయుడైన దేవా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయనా. ఇదిగో నా ప్రభువా, ఈ యొక్క కార్యక్రమంలో మీరుండండి. వాక్యాన్ని ప్రకటిస్తుండగా మీ సన్నిధి దయచేసి మమ్మల్ని బలపరిచి మీ ఉన్నతమైన కృప చూపించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని బిడ్డలైనటువంటి వీక్షకులైన మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు అయినటువంటి దేవుడు ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి కృప చేశారు. గత కార్యక్రమాల్లో 6 సంఘాల వరకు దేవుని రాజ్యము అనే శీర్షికన చర్చ్ రోలింగ్ అనే భాగాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. చర్చ్ రోలింగ్లో 6 భాగాలు మనం ధ్యానించాం. 7వ భాగం ధ్యానిస్తున్నాం. ప్రియులారా, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 2-3 అధ్యాయాల్లో ఉన్న సంఘాలు, ఆ సంఘాలనే చర్చ్ రూలింగ్గా 7 కాలాలుగా క్రీస్తు శకాన్ని విభాగించి పరిశుద్ధులు, పండితులు, బైబిల్ పండితులు విభాగించడం జరిగింది. ఈరోజు మనం ఆఖరి సంఘ భాగమును, ఆఖరి దేవుని రాజ్యంలో చర్చ్ రూలింగ్లో ఆఖరి భాగాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రియులారా, చూడండి, ఈరోజు మనం ధ్యానించే వాక్యం ఏంటి అని అంటే, లవొదికీయ అనే సంఘాన్ని మనం ధ్యానిస్తున్నాం. మొదటి శతాబ్ద కాలంలో ఉన్నటువంటి సంఘమే అయినప్పటికీ ఈ సంఘాన్ని 20వ సెంచరీ నుంచి దేవుని రాకడ సమయం వరకు దీన్ని ఉంచడం జరిగింది. దీన్ని ఆ కాలానికి పరిగణించడం జరిగింది. ప్రియులారా, మొదటిగా ఈ లవొదికీయ పట్టణం గురించి మనం ధ్యానిద్దాం. యాంటియోకస్టు అనే రాజు క్రీస్తు పూర్వం 240వ సంవత్సరంలో ఈ లవొదికీయ సంఘాన్ని, ఈ లవొదికీయ పట్టణాన్ని నిర్మించాడు. తన భార్య మీద ప్రేమతో ఈ పట్టణాన్ని నిర్మించడం జరిగింది. ఆమెను ప్రేమించినప్పుడు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నాకేమిస్తావు అని అంటే, ఆమె కోరిక మేరకు ఆ రాజు, యాంటియోకస్టు అనే ఆ రాజు, ఆ చక్రవర్తి తన భార్య పేరు మీద ఈ యొక్క లవొదికీయ అనే పట్టణాన్ని కట్టాడు. ఆమె పేరు లవోడిస్. ఆమె పేరు మీదే ఈ యొక్క పట్టణాన్ని కట్టడం జరిగింది. ప్రియులారా, ఆవిడ పేరు ఎందుకు అది అయిందో తెలియదు, కానీ ఇది 2 గ్రీకు పదాల కలయిక, 2 గ్రీకు శబ్దాల కలయిక. ఒకటి లావోస్, రెండవది దెకాయిస్. ఈ 2 పదాల యొక్క కలయిక ఇది. లావోస్ అంటే ప్రజలు అని, దెకాయిస్ అంటే తీర్పు అని. ప్రజల యొక్క తీర్పు, లేకపోతే ప్రజలకు తీర్పు అని అర్థం వస్తూ ఉంటుంది. ప్రియులారా, ఈ పట్టణాన్ని తన భార్య పేరు మీద కట్టాడు. కానీ సహజంగా రాజులు ఒక భార్యతో సరిపెట్టుకోరు కనుక ఇతను ఆ యొక్క ఈజిప్ట్ నుంచి ఇంకొక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆవిడ పేరు బర్నేస్. తనను కాకుండా వేరొక స్త్రీని వివాహం చేసుకున్నాడనే ఉద్దేశంతో ఆమె తన భర్త అయినటువంటి యాంటియోకస్ని, అలాగే బర్నేస్ని, వీరిద్దరికి కలిపి పుట్టినటువంటి ఆ యొక్క కుమారుని కూడా
చంపించటం జరిగింది ప్రియులారా. ఈ రకంగా ఆ కథ సుఖాంతమైంది. అయితే ఈ పట్టణం యొక్క పరిస్థితిని మనం ఒకసారి పరిశీలన చేస్తే, ఈ పట్టణానికి ఎర్త్క్వేక్స్ ఎక్కువ. క్రీస్తు పూర్వం 24వ సంవత్సరంలో మరియు క్రీస్తు శకం 61వ సంవత్సరంలో ఈ పట్టణం 2 సార్లు భూకంపానికి గురైంది. ఈ పట్టణం 2 సార్లు భూకంపానికి గురైనప్పటికీ వారి యొక్క పట్టణాన్ని వారే కట్టుకున్నారు. రాజు కట్టిస్తానని చెప్పినా మాకు అక్కర్లేదు నీ సహాయం అని చెప్పి వాళ్ళే కట్టుకున్నారు. కనుక వీళ్ళు చాలా ధనవంతులైనటువంటి వారు. కానీ కాలక్రమంలో మరి వచ్చినటువంటి భూకంపాలకి ఇది భూస్థాపన అయిపోయింది. ఈ రోజున ఈ పట్టణం ఇక్కడ లేదు. ఈ రోజున దీన్ని ఏమని పిలుస్తారంటే ఎస్కి హిసార్ అని పిలుస్తారు. ఎస్కి హిసార్. ఎనిస్లియా అనే పట్టణం దీనికి సమీపంగా ఉంది ప్రియులరా. ఈ యొక్క పట్టణానికి 3 రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. మంచి బంగారం అక్కడ దొరుకుద్ది. ఆ బంగారం మరి చాలా శ్రేష్టమైనటువంటి బంగారం. అంతేకాకుండా ఉత్తరాన ఈ లవదికియాకి ఉత్తరాన ఒక కొండ ఉంది. ఆ కొండ మీద పడే మంచుకి అక్కడ మేసే గొర్రెల యొక్క ఉన్ని, ఆ బొచ్చు చాలా స్మూత్గాను పర్పుల్ బ్లాక్ కలయికతో అది ఉంటుంది ప్రియులారా. ఆ ఉన్నితో చేసినటువంటి ఆ స్వెటర్స్ చాలా ఖరీదుగా ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ వైద్య కేంద్రంగా కూడా ఉంది. ఈ వైద్య కేంద్రంలో ఎక్కువగా కళ్ళకు సంబంధించినటువంటి వైద్యంగా అది కనపడుతూ ఉంది. వీళ్ళు మొట్టమొదట కాటుకను తయారు చేశారు. కాటుకను, ఈ కాటుక అంటే ఇట్లా కళ్ళకి రుద్దుకునేది కాదు, ఇది ఒక లిక్విడ్ అన్నమాట. కళ్ళ జబ్బు నిమిత్తం అక్కడ ఉన్నటువంటి సైన్స్ వారు లేకపోతే అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ రూపొందించినటువంటిది ఇది. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ ఒక కొరత ఉంది. అదేంటంటే నీటి కొరత. మంచి ధనం ఉంది, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, అంతా బాగుంది. అసలు ఈ నగరం ఎక్కడ కట్టబడిందంటే రోమ్ నుంచి రష్యాకు వెళ్ళే హైవేలో ఇది కట్టబడింది. అంత మాత్రమే కాకుండా ఇది 4 రోడ్ల కలయిక. ఒకటి ఎఫెస్ నుంచి కొలసీకి, అలాగే పెర్గమా నుండి సార్దిస్కి, ఒకవైపున పెర్గమా, ఒకవైపున సార్దిస్, ఒకవైపున ఎఫెస్సు, ఒకవైపున కొలసి. ఈ 4 రోడ్ల కలయిక ఈ యొక్క లవదికియా పట్టణం. ఇక్కడ వాటర్ స్కేర్సిటీ బాగా ఉంది. దానికి వాళ్ళు ఏం చేశారో తర్వాత నేను చెప్తాను. ఇది ఈ పట్టణం యొక్క పరిస్థితి. మరి సంఘ నిర్మాణానికి వచ్చినట్లయితే ఎఫెసీ అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 10వ వాక్యంలో చెప్పబడిన రీతిగా అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు పట్టణంలో ఉన్నప్పుడు అక్కడ సువార్త ప్రకటించేవాడు. పగలంతా కూడా రోడ్ల మీద తిరుగుతూ దేవుని యొక్క సువార్త ప్రకటించేవాడు. ఎవరన్నా దేవుని గురించి, దేవుని యొక్క సువార్తను గురించి ఇంట్రెస్ట్గా వినాలని ఆశపడినట్లయితే తరుణ అనే అతని యొక్క మరి పాఠశాల గదికి లేకపోతే తరగతి గదికి అక్కడ ఉన్న హాల్కి వచ్చేసేయమని చెప్పేవాడు. అక్కడ వివరంగా దేవుని యొక్క వాక్యాన్ని తర్కించి వాళ్ళకి వివరంగా చెప్పి దేవుని యొక్క కృప కొరకు వాళ్ళకి బోధించి ఇలాగా వాళ్ళని సిద్ధపరిచేవాడు. ఆ క్రమంలోనే లవదికియాకి సుమారు ఎఫెసు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ యొక్క 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లవదికియా నుంచి ఎఫెసుకి ఒక యవనస్తుడు వెళ్ళాడు. అతని పేరు ఎపఫ్రా.
ఇతను పౌలు ద్వారా సువార్త విని అక్కడ కొన్ని దినాలు ఉండి సువార్తలో నిష్ఠాతుడై తిరిగి వచ్చి 3 సంఘాలు స్థాపించాడు. ఆ 3 సంఘాలు కొలస్సీ, లవొదికీయ, హియరాపోలిస్ అనే ఈ 3 సంఘాలని స్థాపించడం జరిగింది ప్రియులారా. ఇవి ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. ఎట్లాగా హియరాపోలిస్, లవొదికీయ, కొలస్సీ ఇట్లా ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి అన్నమాట. ఈ 3 సంఘాలని మరి ఎపఫ్రా ఎస్టాబ్లిష్ చేయటం, అక్కడ సంఘాలు నిర్మించబడటం జరిగింది. 30 సంవత్సరాలు సంఘం బాగా నడిచింది. ఈ లవొదికీయ సంఘం మంచిగా ఉంది. 30 సంవత్సరాల తర్వాత అక్కడ పరిస్థితులు మారిపోయి మరి అది విచిత్రంగా లేకపోతే దేవునికి వ్యతిరేకంగా మారిపోవడం జరిగింది ప్రియులారా. వాక్యాన్ని చూద్దాం మనం. ఆ లవొదికీయ సంఘానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పద్మాసులో పరవశుడైనటువంటి శిష్యుడైనటువంటి అపోస్తలుడైన యోహాను గారి ద్వారా ఒక ఉత్తరం రాస్తున్నాడు. ఆ ఉత్తరాన్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వాక్యం చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వాక్యం. లవొదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్య సాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. హల్లెలూయా. ఇక్కడ దేవుడు తను పరిచయం చేసుకుంటున్నాడు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రీతిగా ఆయన తను పరిచయం చేసుకున్నాడు. ఇక్కడ మాత్రం 3 మాటలతో పరిచయం చేసుకుంటున్నాడు. ఒకటి ఆమేన్ అనువాడు. ఈ మాట మనం ప్రతిరోజు ఉపయోగిస్తూనే ఉంటాం. ప్రతిరోజు ఎప్పుడంటే ప్రార్థన చేసేటప్పుడు, ప్రార్థన ప్రారంభించినప్పుడు ప్రారంభించి చివరిలో యేసు నామములో ఆమేన్ అంటాం. ఆమేన్. అసలు ఆమేన్ అనే మాటకి అర్థం ఏంటి? వాస్తవంగా మన పచ్చి తెలుగులో చూడాలి అని అంటే తదాస్తు అని అర్థం. అది తదాస్తు అనేది తెలుగా లేకపోతే సాంస్క్రిటా నాకు తెలీదు. తదాస్తు అనే మాటకి అర్థం ఏంటంటే ఖచ్చితంగా జరుగుతుంది అని అర్థం. ఖచ్చితంగా జరుగుతుంది. ఆమేన్ అనువాడు అంటే ఖచ్చితంగా చేస్తాను అనేవాడు. ఆమేన్ అనువాడు అంటే ఖచ్చితంగా దాన్ని చేస్తాను అనేవాడని అర్థం. ఆ తర్వాత నమ్మకమైన సత్య సాక్షి. నమ్మకమైన సత్య సాక్షి అని చెప్పి రాయబడి ఉంది. నమ్మకమైన వాడు అంత మాత్రమే కాకుండా సత్య సాక్షి. మనం చూస్తాం యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వాక్యంలో మనం చూడగలం. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వాక్యాన్ని మనం చూడగలం. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడగగా యేసు నీవు అన్నట్టు నేను రాజుని. ఐ యామ్ ద కింగ్. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. హల్లెలూయా. ప్రియులారా చూసారా? సత్యమునకు సాక్షిని, నమ్మకమైన సాక్షి, సత్య సాక్షి అని చెప్పి రాయబడి ఉంది. సత్యానికి ఈ లోకంలో ఉన్న సత్యం వేరు, దైవికమైనటువంటి సత్యం వేరు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఈయన నమ్మకమైన సత్య సాక్షి. అంటే నమ్మకమైనటువంటి వాడు భక్తులారా. ఈయన ఎంతో నమ్మకంగా ఉంటాడు, సత్యానికే సాక్షిగా ఉంటాడని తెలియజేస్తూ ఉంది. అలాగే దేవుని సృష్టికి ఆది అయినటువంటి వాడు. సమస్తము ఆయన మూలంగా కలిగెను, ఆయన లేకోకుండా ఏది కలగలేదని మరి వాక్యం చెప్తా ఉంది. సమస్తమును ఆయన మూలముగా కలిగెను.
యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆ 1వ అధ్యాయంలో కొన్ని వచనాలు, ఆ పైనుంచి వచనాలు చూస్తే సమస్తమును ఆయన మూలముగా కలిగిను అని చెప్పి రాయబడి ఉంది. ఎవరి మూలంగా కలిగింది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా కలిగింది. అందుకనే ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాలు పరిశీలన చేస్తే 26వ వచనంలో చెప్తున్నాడు, మనము మన పోలికలు మనుషులను చేయదము అని చెప్తాడు. కానీ 27వ వచనంలో ఏమని చెప్తాడు? ఏమని రాయబడి ఉంది? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. తన స్వరూపమందు. ఈ రోజున దేవుడు ఎవరి పోలికలో మనం చేశాడంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పోలికలో మనల్ని చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మొదట ఫ్లోరల్ చెప్పాడు మనమని, తర్వాత దేవుడు అని చెప్పాడు. సింగులర్ అంటే క్రీస్తు లేకోకుండా ఏది లేదు. నీ రక్షణకి క్రీస్తే ఆధారం, నీ ప్రార్థనకి జవాబు క్రీస్తే ఆధారం, నీ స్వస్థతకి ఆయనే కారణం. కనుక దేవుని సృష్టికి ఆది, మొదటివాడు, చివరివాడు ఆయనే అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఈ రీతిగా దేవుడు తను పరిచయం చేసుకుంటున్నాడు. అయితే 15-16 వాక్యాలు మనం చూసినట్లయితే నీ క్రియలను నేను ఎరుగుతున్నాను. ప్రకటన 3:15-16. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించి ఉన్నాను. ప్రియులారా, ఈ పట్టణానికి ఒక స్కేర్సిటీ ఉంది, అంటే ఒక కొరత ఉంది. ఏంటంటే నీళ్ల కొరత. పట్టణం అంగు ఆర్భాటాలతో బాగుంది, కానీ అక్కడ నీళ్లు లేవు. నీళ్ళ కోసం వీళ్ళు ఏం చేశారంటే, కొలస్సి అనే పట్టణం దగ్గరలోనే ఉంది. ఆ కొలస్సి అనే పట్టణంలో చల్లని నీరు రాతి నుంచి ప్రవహిస్తూ ఉంటుంది, ఒక నది. ఆ నీటిని పైపుల ద్వారా వేసుకుని తీసుకొచ్చుకున్నారు. అది కొలస్సీలో చల్లగా ఉంటాయి ఆ నీళ్లు. పైపు వేసుకుని తెచ్చుకున్నారు. ఏమైందంటే ఈ లవదికీలకు వచ్చేవరికి 6 కిలోమీటర్స్ జర్నీ చేసి వచ్చేవరికి ఆ యొక్క నీళ్లు, చల్లగా ఉన్నటువంటి నీళ్లు గోరువెచ్చగా అయిపోతాయి, గోరువెచ్చగా. అలాగే హీరాపోలి అని ఉంది. హీరాపోలిస్లో కూడా ఆల్కనిక్స్ ఉంది. దాని కింద ఒక అగ్నిపర్వతం ఉంది. హీరాపోలిస్ పట్టణం క్రింద అడుగున ఆ అగ్నిపర్వతంలో నుంచి, అగ్నిపర్వతం పేలలేదు, కానీ అక్కడి నుంచి వేడి నీళ్లు ప్రవహిస్తాయి. దాంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. అవి ఆ వేడి కాల్షియం నీళ్లు స్వస్థతకి బాగుంటాయి. శరీర రుగ్మతలు, లేకపోతే ఈ యొక్క డెర్మటాలజిస్ట్ ఉపయోగించే మరి వాటర్ లాగా ఉంటాయి. ఆ చర్మానికి ఉన్నటువంటి ఆ రోగాలన్నీ పోతాయి, చర్మ వ్యాధులు. ఆ నీళ్లు తెచ్చుకుంటున్నారు అక్కడి నుంచి. అవి వేడిగా ఉంటాయి. అక్కడి నుంచి ఆ హీరాపోలి నుంచి ఇక్కడికి వచ్చేవరికి, లవదికేకి వచ్చేవరికి అవి వేడి నీళ్లు కాస్త నిలువెచ్చగా అయిపోతాయి. చల్లగా అయితే బాగుండు. అటు నుంచి వచ్చాయేమో చల్లటి నీళ్లు వేడిగా ఉండవు, గోరువెచ్చగానే ఉంటాయి. ఈ వేడి నీళ్ళు కూడా ఇక్కడికి వచ్చేవరికి ఎలా ఉంటాయి అంటే అవి చల్లగా ఉండవు, గోరువెచ్చని స్థితిలో ఉంటాయి. దేవుడు అంటున్నాడు, నీవు చల్లగా ఉన్నా మంచిదే, వెచ్చగా ఉన్నా మంచిదే. నువ్వు వేడిగా లేవు, చల్లగా లేవు, ఎందుకు పనికిరాని నిలువెచ్చని స్థితిలో ఉన్నావు. కూల్ డ్రింక్ చల్లగా ఉంటే తాగబుద్ధి అవుద్ది, చల్లగా లేకోకుండా అది వేడి పెడితే తాగి అది ఊసేస్తాం. అలాగే కాఫీ, టీ
లేకపోతే ఇంకేమైనా వేడి, అవి వేడిగా తాగాలి. అవి వేడిగా లేకోకుండా చల్లగా ఉంటే అవి తాగి అని మూసేస్తారు. అందుకని ప్రభు అన్నాడు, నేను ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాను. నీ బ్రతుకులో ఎలాంటి పరిస్థితి లేదు. మంచి ఉద్రేకం కలిగి ఉడుకు రక్తంతో నీవు దేవుని సేవించిన వాడవు కాదు. అలాగని చల్లగా నిర్మలమైనటువంటి మనసు కలిగి నీవు లేవు. నిలువెచ్చని స్థితిలో ఉన్నావు. ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నావు, ఎవరికి ఉపయోగపడని పరిస్థితిలో ఉన్నావు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ, నేను నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించాను అని చెప్పని అంటున్నాడు. ఈ లవదీయ వాళ్ళకి ఆ మాట బాగా అర్థమవుద్ది. అలాగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 17-18 వచనాలు మనం చూసినట్లయితే, నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలినుడును, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబరినై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుణ్ణి ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకుంటున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు ఆగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశలో కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ప్రియులారా, ఈ 2 వచనాలను మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలినాడు, దరిద్రుడు అని చెప్తున్నాడు. వీళ్ళకి బంగారం బాగా ఉంది, అంతేకాదు అక్కడ బ్యాంక్ ఉంది. అది రోమ్ టు రష్యా హైవే కనుక ఏ ప్రదేశంలో ఏ నాణ్యాలు చెల్లుతాయో వర్తకులు, బాటసారులు, అలాగే ప్రయాణికులు అక్కడ లౌదికీయలో ఆగి అక్కడ బ్యాంకులో నాణ్యాలు మార్చుకుంటారు. నేను ధనవృద్ధి చేసుకున్నానని చెప్పుకుంటున్నావు, కానీ నువ్వు దరిద్రుడివి. ఫిజికల్గా నీకు భౌతికంగా ఎంతో ఉండొచ్చు, ఆధ్యాత్మికంగా నువ్వు దరిద్రుడివి. అందుకని నువ్వేం చేయాలంటే పొటమి వేయబడిన బంగారం కొనుక్కో అని చెప్తున్నాడు. పొటమి వేయబడిన బంగారం. ప్రియులరా, పొటమి వేయబడినటువంటి బంగారము, నీవు దరిద్రుడివి అని చెప్తున్నాడు. మనం సహజంగా పుటం వేయబడిన బంగారం ఎందుకు కొనుక్కోవాలి? నా దగ్గర ఆల్రెడీ బంగారం ఉంది కదా, నా దగ్గర ధనం ఉంది కదా అంటే మీకు ఒక కథ చెప్తాను. మోషే కాలం నాటి కథ, ఐగుప్తి కథ ఇది. అది మనందరికీ తెలుసు, ధనవంతుడు లాజరు. ఈ ధనవృద్ధి అనేది దాని గురించి మనం ధ్యానిస్తూ ఈ కథను మనం తెలుసుకుంటే, కథ కాదు, ఇది నిజంగా జరిగినటువంటిదే. ధనవంతుడు ఓదారంగ వస్త్రాలు ధరించుకుంటాడు, మంచి తిండి తింటాడు, ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉంటాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే అతను చనిపోయాడు. అతని పరిస్థితి ఏమైంది? అతను ధనవంతుడే, కోరిని తిండి తింటాడు, కోరిని బట్ట కడతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే పోతాడు అతని దగ్గర. అంత పనుడు కలిగిన వ్యక్తి. కానీ వేదనకరమైన స్థలంలో ఉండి అల్లాడుచూ ఉన్నాడు. నీ ధనము అక్కరకు రాదు. ఒక వాక్యం ఉంది, మరణదినమున, యుద్ధ దినమున గుర్రం అక్కరికి రాదంట, ధనం అక్కరికి రాదంట, నీ జ్ఞానం అక్కరికి రాదంట. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రియులరా. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తుంది, నీ ధనం కాదు, పుటం వేయబడిన బంగారం కొనుక్కో. పుటం వేయబడిన బంగారం. చూడండి, 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యం. పుటం వేయబడిన బంగారం అంటే ఏంటో చెప్తున్నాను ఇప్పుడు. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన ధనవంతుడై ఉండి
మనం ధనవంతులం అవ్వాలని మన కోసం, నీ కోసం, నా కోసం ఆయన ఏమయ్యాడంటే దరిద్రుడయ్యాడు. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఆయన పరలోకమును విడిచి పాపిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. పుటం వేయబడిన బంగారం అంటే యేసుక్రీస్తే. నువ్వు క్రీస్తును సంపాదించుకుంటే నీవు ధనవంతుడు అయిపోతావు. ఒక చోట రాయబడి ఉంది, మీ కొరకు పరలోకంలో ధనం కూర్చుకొనుడి అని చెప్తున్నాడు. ఈ లోకంలో ధనం కూర్చుకోవద్దు. పరలోక బ్యాంకులు అనగా దేవుని పని కొరకు, దేవుని మందిరం నిర్మాణం కొరకు, దేవుని సేవకుడు తలపెట్టే దేవుని యొక్క పనుల కొరకు, విధవరాళ్ళ కొరకు, పేదల కొరకు, చదువుకునే పేద విద్యార్థుల కొరకు, ఎవరైనా పేదోళ్ళు వివాహం చేసుకుంటే వాళ్ళ కొరకు, యాచించే వారి కొరకు కొంత నీ చేయి చాపు, నువ్వు దేవుని రాజ్యంలో ధనాన్ని సమకూర్చుకుంటావు. మీకు తెలుసా, మిలీనియర్స్ అనేక మంది దేవుని రాజ్యంలో ఉంటారో లేదో తెలియదు, ఈ ధనవంతుడు వలె ఉంటారని తెలియజేస్తున్నాను ప్రియులారా. కాబట్టి నీవు పుటమి వేయబడిన బంగారాన్ని కొనుక్కో. ఆ బంగారం ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన స్వరక్షకునిగా అంగీకరించమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఆ తర్వాత దరిద్రుడు నువ్వని చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? నీవు దరిద్రుడు 17 నీవు దరిద్రుడు, దరిద్రుడు, గుడ్డివాడవను, దిగంబరుడు. నువ్వు దిగంబరివి, నీవు దిగంబరత్వం కలిగి ఉన్నావు. నీ దగ్గర ఉన్నటువంటి వస్త్రాలు చాలా వెలగలిగిన వస్త్రాలు. అక్కడ గొర్రెపచ్చు చాలా సున్నితంగాను మృదువుగా మంచి కలర్లో, మంచి బ్లాక్ అండ్ పర్పుల్ కలర్ మిక్సింగ్లో ఉంటాయి. చాలా ఖరీదైనటువంటి స్వెటర్స్ నువ్వు అమ్ముతావు, కానీ నీకు బట్టలు లేవు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ దిశమలను సిగ్గుపరచు. నీ దిశమలని నువ్వేం చేయాలి? నీ సిగ్గు కనపడుకున్నట్లు, నీ దిశమల సిగ్గు కనపడుకుంటున్నట్లు తెల్లని వస్త్రము ధరించుకుంటకు నువ్వు తెల్లని వస్త్రాలని తీసుకో. తెల్లని వస్త్రాలు తీసుకో. ఈ తెల్లని వస్త్రాలు అనే మాట బైబిల్ గ్రంథంలో 2-3 చోట్ల, చాలా చోట్ల రాయబడి ఉంది. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. 19వ అధ్యాయం 8వ వాక్యం చూద్దాం. చూడండి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడి ఉన్నవి. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. హల్లెలూయా. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఇప్పుడు నీ దిశలను కప్పుకోవటానికి నువ్వేం చేయాలంటే తెల్లని వస్త్రాన్ని తీసుకుని తెల్లని వస్త్రం ధరించమంటున్నాడు. ఆ తెల్లని వస్త్రం ఏంటంటే మన క్రియలు. పరిశుద్ధమైనటువంటి క్రియల చేత మనం అలంకరించుకోవాలి. ఈ లోక సంబంధమైనటువంటి బాహ్యమైన అలంకారములు నీకు అలంకారములుగా ఉండక పరిశుద్ధ అలంకారముల చేత నువ్వు అలంకరించుకోమని వాక్యం చెప్తా ఉంది ప్రియులారా. వాక్యం చెప్తా ఉంది, నువ్వు చేస్తున్న అతిక్రమ కార్యాలను విడిచిపెట్టు, మంచి క్రియలను చేయమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రియులారా. చూడండి, ఇంకొక వాక్యాన్ని కూడా చూద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వాక్యం చూద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వాక్యం. శృంగారమైన పాగా ధరించుకుని పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అని పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో
నేను ఆనందించున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా చూడండి, దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ప్రవచనకర్త అయిన యెషయా ప్రవచిస్తున్నాడు. రక్షణ వస్త్రములు ధరింపజేసి ఉన్నాడు. రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, ఇవన్నీ కూడా దేవుని అర్థం ఉన్నాయి. అవి ధరించుకోవాలి. ఆదాము అవ్వలు మంచి చెడ్డ వివేకం నుంచి చెట్టు ఫలం తినగానే వాళ్ళు మహిమ వస్త్రాలను కోల్పోయి దిగంబరులు అయిపోయారు. ఈ రోజున నీవు నేను కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయటం వల్ల దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆ రక్షణ వస్త్రాన్ని కోల్పోయి మనం దిగంబరులుగా ఉన్నాం. అందుకని నీ క్రియలను సరిచేసుకో, మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అని స్నాపకుడైనటువంటి యోహాను తెలియజేస్తున్నాడు. ప్రియులారా, అలాగే నీకు దృష్టి కలుగునట్లు నువ్వు చాలా మందికి వైద్యం చేస్తున్నావు. అనేక మంది కళ్ళు జబ్బున్న వాళ్ళకి నువ్వు వైద్యం చేస్తున్నావు, కానీ నీకు కంటి చూపు సరిగ్గా లేదు. అందుకనే పరిశుద్ధాత్మ అనే కాటుకు నువ్వు పొందుకోవాలి. 2 కొరింథీ పత్రిక 4:4 మనం చూద్దాం. 2 కొరింథీ పత్రిక 4:4. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము, క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశమును వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసింది. నీకు చూపు బాగానే ఉందనుకుంటున్నావు, కానీ నీకు చూపు సరిగ్గా లేదు. అంధత్వంతో నిండిపోయావు. బైబిల్ గ్రంథంలో ఒక యవనస్తుడు ఇలాగే విర్రవీగాడు. దేవుని ప్రజల్ని ఇంట్లోంచి బయటికి ఈడ్చుకొచ్చి కొట్టి చెరసాలలో వేసి చంపి చిత్రహింసలు చేసేవాడు. దమస్కస్ అనే గేటు వద్ద అతను ప్రభువుకు పట్టబడ్డాడు. ఆ యవనస్తుని పేరే సౌలు, తార్సు వాడైన సౌలు. అతను పౌలుగా మారాడు, సువార్తీయునిగా మారి దేవుని సేవ చేశాడు. అతను తన యొక్క అతిక్రమం ద్వారా పట్టబడినప్పుడు అతని కాళ్ళ ద్వారా పొరలు రాలినట్లుగా చూస్తున్నావు. నువ్వే పొరలతో కమ్మబడి ఉన్నావు? నీ కాళ్ళకి క్రీస్తు దేవుని యొక్క ప్రత్యక్షత అయినటువంటి క్రీస్తు సువార్త ప్రకాశమును మరుగు చేసే ఏ అంధత్వం నేను కమ్మిందో, క్రీస్తు స్వారూప్యమైన దేవుని స్వారూప్యమైనటువంటి క్రీస్తుని ఎరక్కోకుండా నిన్ను ఏ అంధత్వం కమ్మిందో, నువ్వేం చేయాలంటే నీ కాళ్ళ పొరలు రాలిపోవాలి. అందుకని పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలి. అప్పుడు తేటగా క్రీస్తు గురించి నీవు తెలుసుకోగలవని ప్రభు పేట తెలియజేస్తా ఉన్నాను. ఇలాగ మాట్లాడుతూ ప్రభు నన్ను నేను గర్పిస్తున్నాను. ఎలా గర్పిస్తున్నాను అన్నాడు? వాక్యంలో రాయబడి ఉంది అక్కడ, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. చూడండి, నేను నిన్ను గద్దిస్తున్నాను. 19వ వచనంలో ఉందని. ఇదే మాట సామెతల గ్రంథంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యం చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యం. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. చూసారా ప్రియులారా? యెహోవా తాను ప్రేమించినటువంటి పిల్లల్ని గద్దిస్తున్నాడంట. ఎలా అంటే తండ్రి వలె, తల్లి వలె. ఈరోజు తండ్రి స్థానంలో ఉండి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, ఎవడైనా నా స్వరం విని నాకు తలుపు తీస్తే నేను తలుపునద్దు నుండి తట్టుచున్నాను అని మాట్లాడుతున్నాడు. చూడండి, 2 కొరింథీ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5-6 వాక్యాల్లో కూడా ఇదే మాట చెప్తున్నాడు. చదవనవసరం లేదు, రాసుకునే వాళ్ళు రాసుకోండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5-6 వాక్యాల్లో కూడా
నేను నిన్ను గద్దిస్తున్నాను, నువ్వు బాగుపడాలని. నేను నిన్ను శిక్షిస్తున్నాను, నేను సరైనటువంటి మార్గంలోనికి రావాలని అని చెప్పి ప్రభు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైనా నా స్వరం వీని తలుపు తీస్తారా అని తలుపు నద్ద నుండి తడుతున్నాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. తలుపు యొద్ద ఆయన ఉన్నాడు. తలుపు యొద్ద. సాంగ్ ఆఫ్ సల్మన్, అది పరమగీతములు 5వ అధ్యాయం 6వ వాక్యంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడతా ఉంది. ఒక మాట చూద్దాం. పరమగీతములు 5వ అధ్యాయం 6వ వాక్యం మనం చూసినట్లయితే, నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. అతని మాట చాలు. అక్కడ ప్రియుడు ప్రియురాల దగ్గరికి వచ్చి తలుపు తడుతున్నాడంట. నేను వచ్చాను, తలుపు తీయని. అప్పుడు తీలా చాలాసేపు. ఆ ప్రియుడు వెళ్ళిపోయాడు. కానీ నా యేసయ్య అన్ని సంవత్సరాల నుంచి నీ ముందు నిలబడి మాట్లాడుతున్నాడు. నేను నీతో సహవాసం చేస్తాను, నా యొక్క రక్తం ద్వారా నిన్ను కడుగుతాను, పరిశుద్ధపరుస్తాను, నీతో నేను భోజనం చేస్తాం అని మాట్లాడుతూ ఉన్నాడు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యం చూద్దాం. చూడండి, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటి అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదిగో ఇదే రక్షణ దినం. ఆయన తలుపు నుండి తట్టుచున్నాడు. ఇదే అనుకూలమైన సమయం, నేను నిన్ను రక్షిస్తాను, రక్షణ కొరకు నేను దిగి వచ్చి ఉన్నాను అని చెప్పి ప్రభు ఈ వచనాల్లో మాట్లాడుతున్నాడు. చివరిగా చెప్తున్నాడు, మనం చూస్తే నేను జయించి నా తండ్రితో కూడా 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చునిచ్చేదను. చూసారా, చివరిగా జయించేవాడు అంటే దేవుని మాట విని దేవుని మాటకు లోబడేవాడు ఏమై ఉన్నాడంటే, ఆయన ఎలా అయితే జయించి తన తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడో అలాగే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, జయించు వానిని నాతో కూడా సింహాసనం మీద కూర్చుండబెడతాను. ఈ లోకంలో పురస్కారాలు చాలా ఉన్నాయి. ఈ ప్రపంచంలో అత్యున్నత పురస్కారం ఏంటంటే నోబెల్, అలాగే ఆస్కర్ అని కూడా ఉంది, ఇయర్లీ ఇచ్చేది. అలాగే ఈ భారతదేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న. ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇవన్నీ నీకు నెమ్మదినివ్వలేవు. మొర్దెకై అనే వ్యక్తికి అహష్వేరోషు సన్మానించాడు కానీ తన సింహాసనాన్ని ఇవ్వలేదు. ఫరో యోషేబుని గౌరవించి సన్మానించాడు కానీ తన సింహాసనం అయితే ఇవ్వలేదు. కానీ యేసయ్య అన్నాడు, నేను నా సింహాసనం ఇస్తాను, నేను నా సింహాసనాన్ని నీకు ఇస్తానని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు సింహాసనాన్ని ఇస్తానని ప్రభు మాట్లాడుతూ ఉంటే నీవైతే ఏం చేస్తున్నావంటే పంది వలె బురదలో పొర్లుతూ ఉన్నావు. ఈ లోకం కావాలని కోరుకుంటున్నావు, నశించిపోయేదాన్ని కోరుకుంటున్నావు. నశించిపోయేదాన్ని సంఘాలలో, సంస్థల్లో అగ్రపేటాలు నేనుండాలి, సండే స్కూల్ టీచర్స్ గాను, లేకపోతే ఇన్ఛార్జీలు గాను, పాస్టర్లు గాను, పెద్ద పాస్టర్లు గాను, నాకేం తక్కువండి, నన్ను ఎందుకు పెద్ద పాస్టర్లు చేయలేదు అని వాళ్ళు ఉన్నారు. చెత్త లాంటి లోకాన్ని నువ్వు విడిచిపెట్టు. ప్రభు సింహాసనం కోసం, ఆయన ఇచ్చే బహుమానం కోసం నీవు సిద్ధపరచుకోవాలని ప్రభు పేర తెలియచేస్తా ఉన్నాను. ఇలాంటి మంచి ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తానంటే నువ్వేం చేస్తున్నావు? 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యం చదువుకుందాం ప్రియులారా.
కుక్క తన వాంతికి తిరిగినట్టు కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది బురదలో దొర్లుట కడగబడిన పంది బురదలోకి వెళ్ళినట్టు మళ్ళినట్టును ఆ, అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. చూసారా, దేవునికి సింహాసనం ఇస్తానంటే కుక్క కనుక వాంతికి తిరిగినట్లుగా కక్కిన దాన్ని మళ్ళీ తిన్నట్లుగా, అలాగే పంది ఎంత కడిగినా సరే అది బురదను చూడగా వెళ్ళిపోద్ది. నీకు ఎంత దేవుడు వాగ్దానాలు చేసినా నువ్వు మళ్ళుకోవు కదా. అందుకని నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానే లేవు, నేను ఉమివేస్తాను నిన్ను అంటున్నాడు. నువ్వెవరో నాకు తెలియదని చెప్పి అంటాడు. ఆ రోజున అంటాడు. ఈ లౌదికీయ పట్టణం కూడా అంతే. 2010 తవ్వకాల్లో బయటపడింది ఆ సంఘం కానీ ఆ పట్టణ శిథిలాలు. అప్పటి వరకు కనుమరుగై ఉండిపోయినాయి. ఈరోజు నీ పరిస్థితి కూడా అంతే అవుద్దేమో. ఒకసారి చూడు, మారు మనసు పొందు, నీ బ్రతుకును మార్చుకో. దేవుడు తలుపు నద్దు నుండి తట్టుచున్నాడు, నీతో విందు ఆరగిస్తానంటున్నాడు. తన సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టుకుంటా అంటున్నాడు. కాబట్టి దేవుని కొరకు నిన్ను ప్రతిష్ఠించుకోమని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, కృపామయుడైన దేవుని స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా నీవు మాట్లాడినందుకు వందనాలు. చూస్తూ వింటున్నటువంటి వీక్షకులందరినీ దీవించండి. మీ కృపతో నింపి మీ సన్నిధి దయచేసి ఘనత పొందమని, ప్రతి ఒక్కరిని నీ రాజ్యం కొరకు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకును సర్వలోక పరిశుద్ధులకును ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సెలవు రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. సెలవు తీసుకోవచ్చు.